కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ బాలకిషన్ గారితో. ఆయుర్వేద వైద్యంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు. మరి చాలామంది చాలా హెల్తీగా కనిపిస్తుంటారు. ఎలా అంటే వాళ్ళకి ఏదో డిసీజ్ ఉంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. చూడ్డానికి చాలా హెల్తీగా, దృఢంగా, దృఢంతో బాగుంటారు. బట్ ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ని మనం ముందుగా ఏదైనా శరీరంలో మార్పుల ద్వారా లేదా సిమ్టమ్స్ ద్వారా గుర్తించవచ్చా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. చాలా మందిలో ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పుకుంటాం. అరే వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళు చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారే అని అలా అనిపిస్తుంది సార్ అందరికీ. సో ముందుగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందుగా మన బాడీ మనకి ఏమైనా సిగ్నల్స్ కానీ సిమ్టమ్స్ కానీ అందిస్తుందా? ఒకవేళ మనం వాటిని ఎలా గుర్తుపట్టాలి? కొన్ని రకాల సిమ్టమ్స్ అందుతాయి, కాకపోతే గమనించలేకపోతాం మనం. ఇదే అని చెప్పేసి అనుకోవడానికి లేదు, అనుకోవచ్చు. ఛాన్సెస్ డిఫికల్టీగా ఉంటాయి అన్నమాట. సో ఎనీవే, మధ్య వయసు వాళ్ళకి, మరీ చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో సడన్ షాక్, సడన్ హార్ట్ అటాక్తో చనిపోతున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నాట్ ఇన్ నంబర్స్ కాదు, వేలల్లోనే థౌజండ్స్ ఏవో పీపుల్ చనిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా అందులో కౌంట్ వస్తున్నారు. మీరు ఇందాక ఎంట్రీలో చెప్పినట్టు హెల్దీ కండిషన్, హెల్దీ పర్సన్స్, హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇక్కడ ఏం అతీతులు కాదు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మరి ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటి అనేది చూడాలి. ప్రతిదానికి కూడా కారణాలు ఏంటి అనేది చూడాలి. కారణాలే బాగా ఇంపార్టెన్స్. ఏంటి అని చూస్తే మనం తీసుకునేటటువంటి ఆహారం, జీవించే జీవన విధానం, ఈ రెండు మాత్రమే కరెక్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ నిద్ర, ఇవి కంపల్సరీ మనకి లీడ్ అవుతున్నాయి. నిద్రలేమి వల్ల కూడా రాత్రి ఇప్పుడు 2 గంటలకు 3 గంటలకు పడుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అవర్ లైఫ్. సో పడుకోకుండా నైట్ పడుకుంటాం కనుక శరీరం అంతా రెస్ట్ తీసుకుంటుంది. సో దానివల్ల ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఉదాహరణకల్లా మనం తీసుకున్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇవన్నీ చేస్తాయి. గుండె నియంత్రితంగా 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా గుండె, మెదడు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. జీర్ణాశయం పనిచేస్తుంది. వేటికి అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఇంటర్నల్ అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి. ఓన్లీ ఎక్స్టర్నల్ అవయవాలు, చేతులు, కాలు, నోరు, ఇవి మాత్రమే పనిచేయవు. అంతే తప్ప మిగతా అన్నీ పనిచేస్తాయి. నైట్లో నిద్రలో ఉన్నా కూడా అన్నీ పనిచేస్తాయి. ఓన్లీ మెదడు, పార్షల్ ఆఫ్ బ్రెయిన్ మాత్రమే నిద్రావస్థకు వెళ్ళిపోతుంది. మిగతా అన్నీ కూడా మన నిద్రావస్థలో ఉన్నా కూడా బ్రెయిన్ పనిచేస్తుంది, అది జీర్ణాశయం పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. ఎవ్రీ ఆర్గాన్ షుడ్ బి వర్క్ ఇన్ 24 అవర్స్ కంపల్సరీ పనిచేస్తాయి. సో కనుక ప్రతిదీ అనియంత్రితంగా సమయం లేకుండా పనిచేస్తాయి. అవన్నీ సరిగా పనిచేయాలంటే ప్రతి అవయవానికి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సమంగా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? పంపింగ్ అంతా గుండె చేస్తుంది. రక్తం గుండెలో తయారవ్వదు. గుండె ఓన్లీ పంపు మాత్రమే, వచ్చిన రక్తాన్ని పంపింగ్ చేస్తుంది అంతే. బ్లడ్ ఎక్కడ తయారవుతుంది? ఎవరికి తెలియదు, తయారవుతుంది. సో ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆ బ్లడ్ వచ్చేసి గుండెకి వెళ్తుంది. అక్కడ నుంచి ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ, శరీరంలో అన్ని అవయవాలకి సర్క్యులేట్ చేయబడుతుంది. అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్, ఇంక్లూడింగ్ విత్ బ్రెయిన్, ప్రతి ఏరియాకి సప్లై అవుతుంది. సో ప్రతి ఏరియాకి, శరీరంలో ఉన్న ప్రతి జోన్లోకి బ్లడ్ వెళ్ళాలి, రక్త కణం వెళ్ళాలి, శరీర కణాల్లోకి రక్త కణం వెళ్ళాలి ప్రతి చోటికి అన్నట్లయితే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి. మానవుని హృదయ స్పందన ఎలా ఉండాలి? నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్పేసి చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉన్నాం. 5 సంవత్సరాల అప్పటి నుండి చదువుకుంటున్నాను. నాకు 5 సంవత్సరాలు అంటే 60 years ఎబో నుంచి చూస్తూ ఉన్నాను. సో అంటే సైన్స్ అదే అలాగే కొట్టుకుంటూ ఉంటుంది. 1 నిమిషం అంటే
2-3 బీట్స్ డిఫరెంట్, 72 కాకపోతే 75, 76, 78 అంతే. సో అంతకన్నా తక్కువ కొట్టుకోదు, ఎక్కువ కొట్టుకోదు. అలా జరిగినట్టయితే అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ అని అంటాం. ఓకే. సో మరి గుండె గురించి కొంచెం తెలుసుకుందాం. పూర్తిగా మనం చెప్పలేం కానీ కొంచెం చెప్పలేం, మీన్స్ సమయాభావం సరిపోతుంది. గుండె 4 చేపర్స్గా ఉంటుంది. పైన 2 గదులు ఉంటాయి, కింద 2 గదులు ఉంటాయి. జఠరికలు, కర్ణికలు అంటారు తెలుగులో చెప్తే. ఎస్, కవాటాలు ఉంటాయి, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి కవాటాలు ఉంటాయి. ఎప్పుడైతే రక్తం అంతా కూడా కింద మామూలుగా చెడు రక్తం వచ్చేస్తుంది, పైనుంచి మంచి రక్తం వస్తుంది, ఇక్కడ నుంచి పంపింగ్ అయి పైకి వెళ్ళిపోతుంది, పైనుంచి అయోటా ద్వారా శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఊపిరితిత్తుల నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడంతా పంపింగ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెష్ బ్లడ్ అంతా లంగ్స్ నుంచి గుండెకి వచ్చేస్తుంది. మళ్ళీ మూత్రాశయం కిడ్నీలో, నెఫ్రాన్స్లో, గ్లామెరులస్లో మనకున్నటువంటి ద్రవ పదార్థాల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా పీల్చేసుకొని ఫిల్టర్ చేసి అదంతా కూడా గుండెకి వచ్చేస్తుంది. అక్కడ అబ్జర్వ్ చేయగా మిగిలినటువంటి వేస్టేజ్ అంతా మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఫాగోసైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్కావెంజర్ సెల్స్ అంటారు, అవన్నీ కూడా చెడు కణాలని తీసుకెళ్ళిపోతుంది, ఎప్పటికప్పుడు శరీరంలో ఉండనివ్వదు. ప్రతి ఆర్గాన్లో ప్రతి సెల్, రకరకాల సెల్స్ అన్నీ కూడా వాటి యొక్క ఫంక్షన్స్ కరెక్ట్గా చేస్తాయి. కరెక్ట్గా చేస్తుంటాయి కాబట్టి మనం లైవ్ అయ్యాం. ఎక్కడ ఏ కణం, ఏ జీవకణం సరిగ్గా పనిచేయకపోయినా మనం జీవించజాలము. ఎస్, కాబట్టి ప్రతి అవయవం కరెక్ట్గా పనిచేయగలగాలి. ఇఫ్ నాట్, దెర్ ఇస్ నాట్ లైవ్ మన లైవ్ అనేది ఉండదు అసలే. గుండె ఇంత నిర్దిష్టంగా పనిచేస్తున్నంత కాలం మనం బ్రతుకుంటాం. ఎప్పుడైతే పంపింగ్ ఆగిపోతుందో, పంపింగ్ స్లోగా ఉంటుందో, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పంపింగ్ స్పీడ్గా ఉంటే రక్తనాళాలు సపోర్ట్ చేయలేకపోతాయి. వాటి నుంచి వెళ్ళే రక్త ప్రవాహం స్పీడ్కి రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. కాబట్టి దాన్ని మినిమైజ్ స్పీడ్, అందుకే 72 సార్లు గుండె వేగం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆ విధంగానే పంక్చువేట్ చేస్తుంది. అట్లా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా ఈ విధంగా. ఇకపోతే ఇలా ఇంతిదిగా ఉన్న గుండె, మరి గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అని చూసినట్లయితే ఇందాక చెప్పినటువంటి రకరకాల ఆహార పదార్థాలు. సార్, ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అక్కడికి వస్తుంది. ఇక్కడ ఆయిల్ మెయిన్ పార్ట్ తీసుకుంటుంది. ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి? ఇంత పూర్వకాలంలో చూసినట్లయితే ప్రతి ఇంట్లోనూ 3 రకాల ఆయిల్స్ మాత్రమే ఉండేటివి. 3 రకాలు. ఒకటి పొయ్యి కింది గ్యాస్ నూనె, కిరసనాయిల్, అంటే వంట చేయడానికి ఇంధనం. రెండవది వచ్చేసి మంచి నూనె, అంటే వంటలో వాడేది, అంటే మంచి నూనె అని పేరు. దట్ ఈస్ కాజ్ అయి వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. ఇంకా మూడవది కొబ్బరి నూనె, తలకు పెట్టుకోవడానికి. అంతే. ఈ 3 నూనెలే ఉండేటివి ఇండియా మొత్తంలో. సో ఇప్పుడు అలా కాదే, 10 రకాలు 20 రకాల నూనెలు వచ్చేసి ఏ నూనె తినాలి, ఏ నూనె తినకూడదు అనేది తెలియట్లా. సో అందువల్ల ఆయిల్స్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎస్, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె తినవచ్చు కానీ తినకూడదు. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అని చెప్పేసి అంటాం. మధ్య భాగం నుండి సదరన్ రీజన్ మొత్తం ఎంటైర్ ప్రపంచంలోనే కొబ్బరి నూనె కేరళలో తప్ప ఇంకెక్కడ వాడరు. అంతే. ఏ ఊర్లో, ఏ జిల్లాలో, ఏ దేశంలో కూడా వాడరు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ప్రదేశాన్ని బట్టి అక్కడ కొబ్బరి నూనె వాడతారు, బ్రతారు. సో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే, మామూలుగా చలి ప్రదేశాలకు, స్కాట్లాండ్, యూరోపియన్ కంట్రీస్ అటువైపు వెళ్ళినట్లయితే ప్రతి మనిషి వైన్ తాగుతాడు తప్పకుండా. వైన్ తాగితేనే వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ వైన్ మనం తాగితే చనిపోతాం. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. అందుకే మందు తాగద్దు అని చెప్తాం కదా, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోకండి అని చెప్తాం. అది ఇక్కడ రీజన్. ఇక్కడ మనకు అవసరాన్ని బట్టి ఇక్కడ తీసుకోకూడదు. అక్కడ వాళ్ళ యూరోపియన్ కంట్రీస్లో వేడి ఉత్పత్తి కావాలి కాబట్టి వాళ్ళు వైన్ తీసుకోవాలి తప్పకుండా. సో అలా సర్వైవ్ అవుతారు. ఇది మెయిన్ ఎగ్జాంపుల్. ఇంకొకటి చూస్తే నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పైనుంచి వెళ్ళినట్లయితే అంతా కూడా వీట్ ప్రధాన ఆహారం, గోధుమ మాత్రమే ప్రధాన ఆహారం. సదరన్ కంట్రీ, మన సౌత్ ఇండియాలో అంతా రైస్ తీసుకుంటాం. పైకి వెళ్ళిపోతే ఎక్కడికి పోయినా కూడా గోధుమ మాత్రమే వాడతారు. ఎందుకంటే గోధుమ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. పైనుంచి అంతా చలి ప్రదేశం, చలి పెరుగుతూ ఉంటుంది కనుక గోధుమ వాడతారు. ఢిల్లీ, హర్యానా ఆ ప్రాంతంలో 3 రకాల నూనెలు వాడతారు వాళ్ళు. ఆవ నూనె వాడతారు, అత్యంత వేడిగా ఉంటుంది, అసలు స్మెల్లే మనం భరించలేము, అది వంటలో వాడతారు వాళ్ళు అక్కడ.
సో దెన్ పల్లి నూనె వాడతారు, నువ్వుల నూనె వాడతారు, 3 రకాల నూనెలు సీజన్ బట్టి వాళ్ళు వాడేస్తుంటారు. సో వాళ్ళు అక్కడ అలాగే వాడాలి కాబట్టి వాడతారు అంతే. అదే అమెరికా అటు వెళ్ళినట్లయితే ఆలివ్ ఆయిల్ వాడతారు, సౌత్ అమెరికా అటు వెళ్ళినట్లయితే. సో ఆలివ్ ఆయిల్ మనం ఇక్కడ వాడడానికి లేదు, అక్కడ వాళ్ళు మాత్రమే వాడతారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితి, వాళ్ళ భౌగోళిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితికి, వాళ్ళ తాపానికి, ఆ ఉన్న ఏరియాకి వాళ్ళు ఆయిల్ వాడాలి, ఆయిల్ వాడతారు అంతే. మనం ఇక్కడ ఆయిల్ వాడడానికి లేదు కాబట్టి మనం ఏం వాడాలి, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అసలు ఇండియాలో ఇక్కడ మన సౌత్ కంట్రీలో ఏం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఎక్సెప్ట్ కేరళ కాకుండా ఇండియా మొత్తంలో ఇందాక చెప్పుకున్నాం నార్త్ కంట్రీలో ఎలా వాడతారు, నార్తర్న్ రీజన్లో ఇది మహారాష్ట్ర పైన మధ్యప్రదేశ్, భూపాల్, హర్యానా, ఢిల్లీ అటువైపు 3 రకాల నూనెలు వాడతారు, ఢిల్లీ, హర్యానా అటువైపు. ఇక మిగతా బ్యాలెన్స్ ఆఫ్ కంట్రీలో చూసినట్లయితే గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు, గ్రౌండ్నట్ ఆయిల్ వాడాలి అంతే, ఇంకో నూనె వాడకూడదు. ఇక్కడ ఎందుకు వాడాలి గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే అని అడగవచ్చు. వేరే నూనెలు వాడచ్చు కదా, రకరకాలు వచ్చాయి, రైస్ బ్రౌన్ ఆయిల్ అని, ఫామ్ ఆయిల్ అని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, చాలా రకాల ఆయిల్స్ వచ్చాయి. మరి ఏదైనా వాడచ్చు కదా, కాటన్ సీడ్ ఆయిల్ అని వచ్చాయి. సో కాటన్ సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఫామ్ ఆయిల్, ఇలాంటి నూనెలు ఇందాక చెప్పినటువంటి ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకేమైనా వీటన్నింటిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నాట్ సాల్యుబుల్ ఫ్యాట్స్ ఇన్సైడ్ దట్ ఆయిల్స్, ఆ ఆయిల్స్లో కరిగిపోయినటువంటి ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఇక గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్ ఏదైతే ఉందో నువ్వుల్లోనే, వీటిలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈవెన్ కోకోనట్ ఆయిల్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అందుకని మనం వాడకూడదు. వేరే గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనెలో, తిల్ ఆయిల్లో మాత్రం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. అందుకే ఇంతకు పూర్వకాలం ఈ రెండే ఆయిల్, ఇదే ఒకటే ఆయిల్ వాడేవాళ్ళం, గుండె జబ్బులు వచ్చేది కాదు. గత 25 years 30 years నుంచి గుండె జబ్బులు విపరీతంగా పెరిగాయి. కారణం ఏంటంటే రకరకాల నూనెలు వాడుతున్నాం కాబట్టి వస్తుంది. ఎస్, అవగాహన లోపం వల్ల రకరకాల ఆయిల్స్, రకరకాల భోజనాలు చేయడం, అలాగే తిల్లు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువగా తీసుకోవడం, ఇంట్లో ఆహారం మానేసి బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి, ప్రధానంగా తోడ్పడుతున్నాయి. అవగాహన రాహిత్యం అంటారు. సార్ మరి మన హార్ట్ హెల్త్ని పదిలంగా ఉండాలి లేదా బలంగా హార్ట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఏదైనా ఉన్నాయా? ఇంకొకటి 50-60 years దాటిన వాళ్ళకి, 50 years దాటిన వాళ్ళకి ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ హియర్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అమృత్ సంజీవని అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది. సో దాన్ని ఉదయం రోజు వారంలో 2-3 సార్లు మనం ఆహారంలో చేర్చుకున్నట్లయితే తప్పకుండా గుండె జబ్బులు రాకుండా, అంతేకాకుండా ఇంకొక 10 రకాల జబ్బులు రావు. గుండె జబ్బులు, పెరాలిసిస్, థైరాయిడ్, షుగర్, ఇలాంటి స్కిన్ డిసీజెస్, హెయిర్ ఫాల్స్, ఇలాంటి ఒక 10 రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమృత్ సంజీవని అనేటటువంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదిలో. రోజు వారంలో 3 నుంచి 4 రోజులు ఆహారంతో పాటు తీసుకున్నట్లయితే ఈ పైన చెప్పిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. మీరు అది చూపిస్తారా? ఇంకా చూస్తే హార్ట్ డిసీజ్ వస్తే మరి ఏం చేయాలి, రాకుండా ప్రివెన్షన్ చెప్పుకుంటాం. వస్తే ఎలా వస్తే అప్పుడు ఏంటంటే ఇక్కడ హార్టెక్స్ సిరప్ ఉంటుంది. ఈ సిరప్ ఉదయం సాయంత్రం 20 ml చొప్పున నిరవధికంగా ఒక 3 months వరుసన వాడాలి. వాడేసి ఒక 1 month రెస్ట్ ఇవ్వాలి, వాడకూడదు, ఆపేసేయాలి. 4th month మళ్ళీ 5th month మళ్ళీ స్టార్ట్ చేయాలి. 3 months వాడాలి, మళ్ళీ 1 month గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 3 months వాడాలి, దెన్ క్లోజ్. టోటల్ 9 months కోర్స్ లాగా వాడుతూ వెళ్ళినట్లయితే గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి, హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి, ఈవెన్ దో ఆల్రెడీ ఒక స్టంట్ వేస్తున్నారు, మళ్ళీ స్టంట్ వేసే అవకాశం ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ మందు పనిచేస్తుంది. పూర్తిగా మెడిసిన్ ఆపేసి ఈ మెడిసిన్ వాడచ్చు. టోటల్గా గుండె నయంగా అంటే పూర్తిగా ఆరోగ్యకరంగా తయారవడానికి అవకాశం ఈ మందు చేస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది. ఎలా వాడాలి సార్ అది? ఉదయం 20 ml, సాయంత్రం 20 ml, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత, ఆ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.